ప్రభుజీ ఇప్పుడు భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి తన మనసుని ఆలోచనలను ఏ విధంగా నియంత్రించుకోగలరంటారు? అర్జునుడు కృష్ణుడికి ఒక ప్రశ్న ఇస్తారు. వాయోర ఇవ సుదుష్కరం అని అంటాడు అర్జునుడు. అయ్యా, ఎలా అయితే గాలి చాలా ఫాస్ట్గా వెళ్తున్న గాలిని ఆపటం సాధ్యం కాదు కదా, అలానే మనస్సుని ఆపడం సాధ్యం కాదు. మనసు ఎంత ఫాస్ట్ అండి, ఇక్కడ ఉంటుంది, ఒక్క నిమిషంలో ఆస్ట్రేలియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, దానికి ఇష్టం వచ్చిన చోటు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ పక్క రూమ్ లో ఉండొచ్చు, కింద రూమ్ లో ఉండొచ్చు, మనం ఇక్కడే ఉంటాం, ఒక్క సెకండ్ లో ఎక్కడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయ్యా, దీన్ని ఎలా అని అంటే కృష్ణుడు ఒక విషయాన్ని చెప్తారు, ఒక సీక్రెట్, చాలా గొప్ప సీక్రెట్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన సీక్రెట్. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే అని భగవంతుడు అర్జునుడికి చెప్తారనమాట. అభ్యాసం ఇస్ ప్రాక్టీస్, వైరాగ్యం ఈజ్ డిటాచ్మెంట్. ఈ రెండు మనం కల్టివేట్ చేసుకోవాలి. మనసుని ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు అటు ఇటు అల్లరి చేస్తూ పరిగెత్తుంది, ఏయ్ అనగానే వాడు అవును ఆగిపోతాడు. ఎవరు పిలుస్తుంది నన్ను, అమ్మ చూస్తుంది, నాన్న చూశాడు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. మనసు యొక్క నేచరే అండి. మనసు ఎటువంటిది అని అంటే, ఒక కోతి, కళ్ళు దాగిన కోతి, ముళ్ళు గుచ్చుకున్న కోతి ఎలా వేషాలు వేస్తుంది, అలా మన మనసు వేషం వేస్తుంది అనమాట. అయితే ఆ మనసుని ఎలా మనం నిగ్రహించాలి అని అంటే, మనః త్రాయతే ఇతి మంత్రః అని అంటారు. మనసుని నిగ్రహించేది, మనసుని ఆపేదే మంత్రము. అందుకే కలే దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని భాగవతం మనకి చెప్తుంది. ఈ కలియుగంలో అన్ని దోషాలతో నిండిపోయింది. మీరు చూడండి, ఎవరైనా సరే స్ట్రెస్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, వీటన్నిటితో బాధపడుతున్నారు. ఈ మనస్సుని నిగ్రహించాలి అంటే మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఏం చేస్తుంది అంటే, మనసుని అటు ఇటు పరిగెత్తుతున్న మనసుని పట్టుకొని ఒక దగ్గర కూర్చోబెడుతుంది. అభ్యాసేన కౌంతేయ, అభ్యాసం ఇది డిటాచ్మెంట్. వైరాగ్యేన చ దృశ్యతే, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకేమవుతుందంటే అండి, వీఆర్ రషింగ్ థింగ్స్ అహెడ్. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది, అది నేచర్స్ లా. కానీ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ అన్నమాట. చిన్న పిల్లలు ఇప్పుడు చూసారనుకోండి, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో వెళ్తున్న పిల్లలు లవ్ లెటర్లు రాస్తున్నారు. మీరు వినే ఉంటారు జనాలు ఎలా మారిపోయారని. దాని తర్వాత ఒకటి నాకు ఫోన్ చేశాడు, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నేనన్నా ఏమైందయ్యా నీకు అని అంటే, నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నా. నేనన్నా, నువ్వు చేసుకోకయ్యా, మీ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పు, వాళ్ళే చేస్తారు, నీ కనీసం ఆ ప్రాబ్లం ఉండదు అని చెప్పాను. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు బికమ్ అన్యాచురల్. ఎప్పుడైతే మనం అన్యాచురల్ లివింగ్ అయిపోయామో, అది మనల్ని సాటిస్ఫై ఎప్పుడైతే చేయదో, మనం డిప్రెషన్ అని, అదని ఇదని ఉంటుంది. కానీ బాధ్యత తెలుసుకోవటం నిజమైన వైరాగ్యం. నువ్వు నీకు ఒక స్టూడెంట్గా నీ కర్తవ్యం ఏంటి? బాగా చదువుకోవటం. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ కర్తవ్యం ఏంటి? చక్కగా ఉద్యోగం చేయటం. వివాహం చేసుకొని ఒక ధార్మికమైన వివాహ సంబంధంలోకి వచ్చాక నీ కర్తవ్యం ఏంటి? నీ భార్యని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, దేశాన్ని, సమాజాన్ని నీకు తగినంత సహాయం చేయటం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనేది మనకుంది. దశల వారి ఏ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉండటము, ఏది నాకు ఏ సమయంలో మంచిది కాదు అని తెలుసుకోవటమే వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏదో అన్ని వదిలేసి వెళ్ళిపోవటం హిమాలయాలకు కాదండి. ఏది నా కర్తవ్యం అని తెలుసుకోవటం నిజమైన వైరాగ్యం. ఆ కర్తవ్యం వచ్చిందనుకోండి, మనం అన్వాంటెడ్ థింగ్స్ మన నెత్తిపైన వేసుకోం. ఎప్పుడైతే అన్వాంటెడ్ థింగ్స్ మన పైన లేవో, అప్పుడు మనం పీస్ఫుల్ గా ఉంటాం. కాబట్టి వైరాగ్యేన చ దృశ్యతే అభ్యాసేన తు కౌంతేయ. అందుకే మనకి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం, ఈ భగవన్నామస్మరణ, ఈ రెండు మనసుని మనం కంట్రోల్ చేసుకోవడంలో మనకి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మీరు హరే కృష్ణ మంత్రం చెప్పారు, అది ఎప్పుడు పఠించాలంటారు? ఎప్పుడైనా పఠించవచ్చు, ఎక్కడైనా పఠించవచ్చు, ఏ సమయంలోనైనా పఠించవచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎవరైనా పఠించవచ్చు. ఎటువంటి నియమాలు లేవు. ఎందుకంటే ఈ కలియుగంలో దీనికంటే గొప్ప మంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 16 అక్షర నామ్నాం కలి కల్మష నాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. భేదాల్ని అటు ఇటు, పురాణాల్ని అటు ఇటు తిరిగేసి తీసినా సరే, ఈ కలి కల్మషాన్ని నాశనం చేయడానికి దీనికంటే గొప్ప మంత్రం ఇంకొకటి లేదు అని మన శాస్త్రములు చెప్తారు.